డ్రీమ్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈరోజు ఈ వీడియోలో అద్భుతమైన మోటివేషనల్ వీడియో వింటున్నారు. మిత్రులారా, ఎస్, చాలామందికి సక్సెస్ కావాలని ఉంటుంది, కానీ ఆ సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకు? ఆ సక్సెస్ కాలేకపోవడం వల్ల వాళ్ళు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. మిత్రులారా, అలా డిసప్పాయింట్ కాకుండా ముందుకు వెళ్ళాలి అంటే టైం గురించి తెలుసుకోవాలి. ఎస్ మిత్రులారా, మీకు టైం వస్తుంది, మీ టైం కూడా మారుతుంది. మిత్రులారా, ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడంట. రాము చాలా కష్టపడేవాడు, కానీ అతని జీవితంలో ఏ పని చేసినా సరిగ్గా జరిగేది కాదంట. మిత్రులారా, పని మొదలు పెడితే చాలు నష్టం పట్టిలేదంట, బిజినెస్ చేస్తే లాస్ వచ్చేదంట. చుట్టూ ఉన్న వాళ్ళు అతన్ని చూసి అంటూ ఉండేవారంట, ఏమంటే నీ టైం బాగాలేదురా, నీకు ఏది సెట్ అవ్వదురా అని అనేవాళ్ళంట. మిత్రులారా, అలా ఆ మాటలు విన్న రాము కూడా ఒకరోజు చాలా నిరాశపడిపోయాడంట. అందరూ అంటున్నారు ఇది నిజమేమో అని అలా చాలా నిరాశపడిపోయాడంట. మిత్రులారా, అలాగే నిజంగానే నా టైం ఎప్పటికీ మారదా అని ఆలోచించసాగాడంట. అయితే ఒకరోజు రాము అడవిలో నడుస్తూ ఉండగా ఒక వృద్ధుడిని కలిశాడంట. మిత్రులారా, రాము అలా ఆలోచిస్తూ ఒక అడవిలో వెళ్తూ ఉండగా ఒక వృద్ధుడిని కలిశాడంట. ఆ వృద్ధుడు చాలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని ఉన్నాడంట. మిత్రులారా, రాము తన బాధనంతా అతను చెప్పాడంట. అప్పుడు ఆ వృద్ధుడు ఒక చిన్న కథ చెప్పాడంట. మిత్రులారా, ఆ కథ ఎలా ఉంది అంటే, ఆ వృద్ధుడు ఏం చెప్పాడు అంటే, రాము, ఈ చెట్టును చూడు, ఇది నేడు పెద్ద చెట్టుగా నీకు కనిపిస్తుంది కదా, కానీ ఒకప్పుడు ఇది కూడా ఒక చిన్న విత్తనమైన తెలుసుకో రాము అని చెప్పాడంట. విత్తనం నేలలో పడినప్పుడు అది చీకటిలో ఉంటుంది, వానలు పడతాయి, మట్టి కప్పేస్తుంది. అప్పుడు ఆ విత్తనం అనుకుంటుంది నా జీవితం అంతా అయిపోయిందని. కానీ మిత్రులారా, అదే మట్టి దానిని పెద్ద చెట్టుగా మార్చుతుంది అనే సత్యాన్ని తెలుసుకోవాలి. మిత్రులారా, దానిని ఒక పెద్ద చెట్టుగా మార్చుతుంది. ఏమంటావు రాము అని అడిగాడంట. వృద్ధుడు రాముని చూసి ఇలా అన్నాడంట, నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న కష్టాలు కూడా నిన్ను ముగించడానికి కాదు రాము వచ్చాయి, నిన్ను బలంగా తయారు చేయడానికి వచ్చాయి అనే సత్యాన్ని తెలుసుకో అని చెప్పాడంట వృద్ధుడు రాముకి. టైం చెడు కాదు రాము, మనం సహనము పరీక్షతో ఉంది అని గుర్తుపెట్టుకో. టైం అనేది చెడు కాదు రాము, అది మన సహనం మన పరీక్షలో ఉంది. ఈ మాటలు విన్న రాము కొంత ధైర్యం వచ్చిందంట. అతను మళ్ళీ ప్రయత్నించడం మొదలు పెట్టాడంట. మిత్రులారా, కొన్ని నెలల తర్వాత అతను ఒక చిన్న బిజినెస్ మొదలు పెట్టాడంట. అది నెమ్మదిగా ఆ బిజినెస్ పెరుగుతూ ఒక సంవత్సరం తర్వాత అతను అదే గ్రామంలో విజయవంతమైన వ్యక్తిగా మారాడంట. మిత్రులారా, అప్పుడు రాము ఒక మాట చెప్పాడంట, నా టైం చెడు కాదు, నా సహనం చిన్నదని చెప్పాడంట. మిత్రులారా, అందుకోసం మీ యొక్క జీవితంలో మీ టైం బాగోలేదని అనిపిస్తే గుర్తుంచుకోండి, చీకటి తర్వాతే ఉదయం వస్తుంది, వర్షం తర్వాతే ఇంద్రధనుసు కనిపిస్తుంది. మీ టైం కూడా మారుతుందనే సత్యాన్ని తెలుసుకొని మీరు విజయ దుందుబి మోగించండి. మీరు ఆగిపోతే ఏమీ సాధించలేరు. మీకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆగిపోకండి, ఎందుకంటే మీరు ఆగిపోయే సమయం మీకు విజయం రావచ్చు. మిత్రులారా, అందుకోసం మీరు ఆగకుండా ప్రయత్నం చేసినప్పుడే అదే మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. మిత్రులారా, అలాంటి మొదటి మెట్టులు మీరు ఎక్కుతూ మీరు అనుకున్నది సాధించి విజయ దుందుబి మోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా, ఆల్ ద బెస్ట్.